ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి 2 రోజుల క్రితం ఓ వివాదంలో చిక్కుకుంది. ఒక ఈవెంట్ లో శ్రీముఖి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసింది. గలగలా మాట్లాడే శ్రీముఖి ఎప్పుడు ఇలా నోరు జారి మాట్లాడింది లేదు. పేరు మర్చిపోవడమో తప్పుగా మాట్లాడడమో చేస్తే పొరపాటులే అని వదిలేస్తారు, కానీ దేవుళ్ల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే మాత్రం నెటిజన్స్ అస్సలు వదలరు కదా. దీంతో శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇంతకు శ్రీముఖి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆమె చేసిన వ్యాఖ్యలంటే ఇప్పుడు చూద్దాం. ఇక ఈ మధ్య జరిగిన ఒక సంక్రాంతి ఈవెంట్ లో శ్రీముఖి దిల్రాజు బ్రదర్స్ ను పొగుడుతూ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేది మనం అప్పట్లోనే విన్నాం, కానీ సాక్షాత్తు రామలక్ష్మణులు నా కళ్ల ముందు కూర్చున్నారు, ఒకరు దిల్రాజు ఇంకొకరు శిరీష్ అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో హిందువులు ఆమెపై ఫైర్ అయ్యారు. నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు, అలా అని వారు ఫిక్షనల్ అవుతారా, వారు లేకపోతే మరి నువ్వెలా పుట్టావు, నువ్వు అసలు హిందువేనా అని కామెంట్స్ పెడుతున్నారు. నోరు జారి మాట్లాడినందుకు హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం పెనుదుమారంగా మారుతుందని భావించిన శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా హిందువులకు క్షమాపణలు చెప్పుకొచ్చింది. అందరికీ నమస్కారం. రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే, నేను దైవ భక్తురాల్నే, అందులోనూ రాముని అమితంగా నమ్మేదాన్ని, కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణలు కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్షమాపణపై కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. చిన్నపిల్ల పొరపాటు జరిగిందంటుంది, వదిలేయండి అని కొందరంటుంటే ఇంకొందరు మాత్రం ముందు వెనక తెలుసుకోకుండా మాట అనేయటం, ఆ తర్వాత ఇలా ఎవరైనా మండిపడితే సారీ చెప్పడం అలవాటుగా మారిపోయిందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రీముఖి క్షమాపణలతో హిందూ సంఘాలు శాంతిస్తాయో లేదో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని, కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.